హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది పార్ట్ 3 కింద డివైడ్ చేశాను. అంటే మీరు ఈ ట్యుటోరియల్ చూడాలి యూట్యూబ్లో అంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కొంచెం ఇది సూట్ అవుతుంది. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 చూడకుండా ఇది కొంచెం అంటే ఇది 100% కాంప్లెక్సిటీ అంటే కష్టమైతే కాదు, బట్ అవి రెండు చూడడం వల్ల మీకు కొంచెం ఇది ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంది. ఓకేనా? ఫైన్. ఇప్పటి వరకు మనము ఈ రొటేషన్ ప్లస్ డూప్లికేటింగ్ అంటే ఇలిస్ట్రేటర్లో కంట్రోల్ డీ ప్రెస్ చేస్తుంటారు కొంతమంది, కానీ ఫోటోషాప్లో రాదు అది. సో దానికి టెక్నిక్ ఏంటనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ 1లో. పార్ట్ 2లో స్కేలింగ్ చూసాము. ఈ పర్టికులర్ వీడియోలో మనము రొటేషన్ ప్లస్ స్కేలింగ్ ప్లస్ డూప్లికేటింగ్ అంటే 3 ఆపరేషన్స్ ఒకేసారి ఇన్ సింగిల్ షాట్లో ఎలా చేయాలి అనే దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ పర్టికులర్ స్క్రీన్ ఒక్కసారి క్లోజ్ చేద్దామా? గుడ్. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న న్యూ డాక్యుమెంట్లో ఏంటి రొటేషన్ చేయాలి ప్లస్ స్కేల్ చేయాలి ప్లస్ డూప్లికేట్ చేయాలి. ఓకేనా? ఇది మన ట్యుటోరియల్. వండర్ఫుల్. ఓకే, సో దీన్ని వ్యూలో యాక్చువల్ పిక్సెల్స్ అనేదాన్ని చూద్దాం 100%. ఓకేనా? గుడ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బై డిఫాల్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఒక పింక్ కలర్ ఫిల్ చేద్దాం. ఎలా? ఆల్ట్ బ్యాక్ స్పేస్, లేదు అంటే ఎడిట్ కమాండ్లో ఫిల్ అనే కమాండ్ ద్వారా ఫోర్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసి ఫిల్ చేశాను. ఓకేనా? ఫైన్. సో ఇక్కడ దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అంటే నేను ఈ రోలర్స్ మీకు చెప్పాను కదా, సో ఇది అప్రాక్సిమేట్గా ఆఫ్ ఉంది అనుకుంటే ఇది కూడా మీకు అప్రాక్సిమేట్ అంటే వ్యూ ప్రకారం, ఎందుకంటే కింద కొంత డాక్యుమెంట్ ఉంది. ఓకేనా? ఒక కొత్త లేయర్లో ఒక సింపుల్ సర్కిల్ తీసుకుందాం. ఫస్ట్ CIRCLE సర్కిల్. ఓకేనా? ఈ సర్కిల్లో ఒక చిన్న సర్కిల్ డ్రా చేసి దాంట్లో కలర్ వైట్ ఇద్దామా? ఎనీ కలర్, మీరు బ్లాక్ వైట్ మీకు ఏది కావాలంటే అది ఇవ్వచ్చు, నో ఇష్యూస్. ఫైన్, ఇలా పెట్టాను. ఓకేనా? సో ఇది సర్కిల్ 1. దీన్నే డూప్లికేట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకేనా? లేదు ఇది మీకు కొంచెం కష్టం అనిపిస్తే డూప్లికేట్ లేయర్ డూప్లికేటింగ్ అని ఒక లెసన్ ఉంది, అది ఒకసారి మీరు చూసారంటే నేను 5 మెథడ్స్ చెప్పాను. ఇది ఇంకొక మెథడ్. ఓకేనా? ఇది సర్కిల్ 2. ఓకే, ఇక్కడ ఆల్రెడీ సర్కిల్ 2 ఉంది. సో ఇప్పుడు నేను ఎడిట్లో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ పాయింట్ లేదంటే పైవట్ పాయింట్ని నేను ఈ సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ స్కేల్ అవ్వాలి ప్లస్ రొటేట్ అవ్వాలి. ఓకేనా? సో దీన్ని రొటేషన్ ఎంత ఇద్దాము? ప్రాబుల్లీ ఒక 30 ఇద్దామా? 30 అంటే ఎక్కువైపోయింది, ఒక 10 ఇద్దాం. స్కేల్ ఎంత ఇద్దాము? ఒక 90% ఇద్దాం. అంటే అది 10%, ఇది 10%. ఓకేనా? వండర్ఫుల్. సో ఇప్పుడు నాకు అదే కమాండ్ రిపీట్ అవ్వాలంటే ఏంటి షార్ట్ కట్? అగైన్ Shift Ctrl T. మరి డూప్లికేట్ కూడా కావాలి. సో Shift Ctrl Tతో పాటు ఆల్ట్ యాడ్ చేస్తే సరిపోతుందా? సో నా కీబోర్డ్లో ఈ 3 కీస్ నేను ఇప్పుడు హోల్డ్ చేసి డూప్లికేట్ చేస్తున్నాను. ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్ ఆల్రెడీ హోల్డ్ చేశాను. ఇప్పుడు టీ ప్రెస్ చేస్తున్నాను. 1 2 3 4 ఎన్నిసార్లు మీరు ప్రెస్ చేస్తే మీకు అంత పర్సంటేజ్ అది డూప్లికేట్ అవుతూ రొటేట్ అవుతుంది. ఓకేనా? గుడ్, వండర్ఫుల్. ఆ పర్టికులర్ లొకేషన్కి వచ్చాం. మరి ఇన్ని లేయర్స్ క్రియేట్ అయిపోయినాయి చూడండి. అన్నిటినీ కలిపి ఒక్కసారి ఎలా ఒకటి సెలెక్ట్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఈ లాస్ట్ లేయర్ షిఫ్ట్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న టోటల్ గ్రూప్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు లేయర్లో మర్జ్ లేయర్స్. ఓకేనా? సో దీనికి ఫైనల్ రిజల్ట్. ఓకేనా? ఫైనల్ రిజల్ట్ ఎటు సైడ్ ఉంది? ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా? ఫైనల్ రిజల్ట్ లెఫ్ట్ అని ఒక నేమ్ ఇచ్చాను. దీన్నే నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఓకేనా? దీనికి ఫైనల్ రిజల్ట్లో రైట్కి షిఫ్ట్ చేద్దాం. రైట్ అంటే ఎలా చేయొచ్చు అండి? ఫ్లిప్ చేయొచ్చు కదా. ఓకే, ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ సేమ్ ఇదే ప్లేస్లో యాడ్ చేసి ఈ రైట్ క్లిక్లో ఫ్లిప్ హారిజాంటల్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? దీన్ని ఇప్పుడు మీరు మూవ్ చేసుకోవచ్చు కదా. చూడండి, ఇలా మూవ్ చేయొచ్చా? గుడ్. ఈ రెండింటిని మళ్ళీ సెలెక్ట్ చేయొచ్చా? మళ్ళీ మర్జ్ చేయొచ్చా? అంటే మీ క్రియేటివిటీ అన్నమాట ఇది. మీకు ఎలాంటి ఐడియాస్ వస్తుంటాయి ఒక అసైన్మెంట్ చూసినప్పుడు అనేది దీన్ని బట్టి చూడవచ్చు. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చా? దీన్ని మళ్ళీ ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని
అదే సెంటర్ పాయింట్ ఈసారి ఈ బాటమ్, ఓకే, బాటమ్ మిడిల్లో చేసి ఫ్లిప్ చేస్తాను. ఈసారి వర్టికల్గా ఫ్లిప్ చేస్తాను. ఓకేనా, వండర్ఫుల్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి మళ్ళీ మరొక్కసారి మర్జ్ చేసి, సో దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చా? 100%. కంట్రోల్ టీ, ఈసారి 90 డిగ్రీస్ రొటేట్ చేస్తాను. ఓకేనా, వండర్ఫుల్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి మరొక్కసారి మర్జ్ చేసి దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దామా? ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే కమాండ్ ద్వారా ఎంతండి, ఒక 75% చేద్దాం. ఓకేనా, ఇదండి రిజల్ట్. ఈజీగా ఉంది కదా, గుడ్. మరి ఇదే దాన్ని ఫోటో మీద అప్లై చేస్తే మీకు ఇంకా బెటర్ కదా. సో ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఈసారి ఒక ఫ్లవర్ తీసుకుందాం. ఫ్లవర్ సెకండ్ అసైన్మెంట్. ఓకేనా, సో కంట్రోల్ 1. ఒక్కసారి చూద్దామా ఎక్కడైనా ఫ్లవర్స్ ఉన్నాయేమో వీటిల్లో. ఇక్కడ ఫ్లవర్ ఏమో, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, రెడ్డి అనే ఒక పేరుతో సేవ్ చేశాను. వండర్ఫుల్. మరి ఎగ్జాక్ట్ ఫ్లవర్ని సెలెక్ట్ చేయాలి అంటే ఈ క్విక్ సెలెక్షన్ మీకు, సారీ అండి, ఈ క్విక్ సెలెక్షన్ నేను ఇప్పటివరకు ఈ లెసన్ చెప్పలేదు. ఇప్పటివరకు మనం అంతా ట్రాన్స్ఫార్మ్ కమాండ్సే వాడుతున్నాం. ఫర్ టైమ్ బీయింగ్ ఈ క్విక్ సెలెక్షన్తో ఇలా క్లిక్ చేశారంటే మీకు ఆ ఫ్లవర్ సెలెక్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్ ఎడ్జెస్ పైన. గుడ్. దీనికి కొంచెం ఫెదర్ ఇవ్వచ్చా? ఇలా రైట్ క్లిక్లో ఫెదర్ ఎంత, ఒక 3 ఇద్దాం. 3 అంటే ముచ్చట్టుగా 3 అంటారు కదా పెద్దలు, అలా. సో కంట్రోల్ సి కాపీ చేసేసి ఈ పర్టికులర్ దాంట్లో పేస్ట్ చేశాను. ఓకేనా, ఎక్సలెంట్. మరి దీన్ని ఒక్కసారి జూమ్ చేద్దామా ఈ ఏరియాని? చూడండి ఒక్కసారి జూమ్ చేశాను. కొంచెం స్క్రోల్ చేస్తే ఈ పర్టికులర్ కలర్ పిక్సెల్ని ఈ ఐ డ్రాపర్ ద్వారా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఫ్లవర్కి బాగుంటుంది. ఒక్కసారి వ్యూలో 100% చూసి ఈ బ్యాక్గ్రౌండ్లో, ఓకే, ఆ పిక్సెల్ని పార్ట్ ఆఫ్ ఇమేజ్, ఆ ఇమేజ్లో ఉన్న ఒక పార్ట్ ఆఫ్ కలర్ని తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా ఫిల్ చేశాను. ఓకేనా, లేదు అనుకుంటే మీరు ఇంకా కొంచెం ఇలా కూడా ఫిల్ చేయొచ్చు. ఓకేనా, మీ యొక్క దీన్ని బట్టి అది యూజ్ చేసుకోండి. ఇది కొంచెం బాగా ఫోకల్ పాయింట్ ఎక్కువ ఉంది ఇక్కడ, అంటే ఇది బాగా ఫోకల్ ఉంది, అంటే బాగా కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ కంటే ఫోకస్ ఎక్కువ దీనిపైన ఉంది, దీన్నే ఫోకల్ పాయింట్ అంటారు. సో దీనికి రీనేమ్ ఇస్తాను, ఏమని, ఫ్లవర్ 1. మరి డూప్లికేట్ చేయడం కూడా తెలుసు మీకు, ప్రీవియస్ లెసన్లో చెప్పినట్టు డూప్లికేట్, ఈసారి ఫ్లవర్ 2. ఓకే, సో ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్ అవసరం లేదు, జస్ట్ నేను డైరెక్ట్గా దీన్ని కొంచెం పైకి మూవ్ చేస్తాను. ఇప్పుడు చూసారా 2 ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, దీన్ని కొంచెం కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఈ రిజిస్ట్రేషన్ పాయింట్ ఈ ఫ్లవర్ సెంటర్కి యాడ్ చేస్తాను. ఓకే, అంటే ఈ యాక్సిస్ని బేస్ చేసుకుని ఇది రొటేట్ అవుతుంది ఇప్పుడు, అంతే కదా. సో కొంచెం రొటేట్ చేసి, అంటే ఎంత రొటేట్ చేస్తారనేది ఇక్కడ కనపడుతుంది చూడండి మీకు. సో ఇందాకట్లాగానే ఇది 10, దీనికి అది అప్పుడు 10 ఇచ్చాం కాబట్టి సేమ్ ఇది కూడా 90. ఓకేనా, దానికి దీనికి సేమ్ అన్నమాట. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ, 1 2 3 4 5 చూడండి ఆటోమేటిక్గా మీకు డూప్లికేట్ అవుతూ వెళ్ళిపోయింది అది 10 10 10 10 డిస్టెన్స్లో. ఓకేనా, వండర్ఫుల్. ఇవన్నీ సెలెక్ట్ చేసి, ఓకేనా, ఒక్కసారి మర్జ్ చేద్దామా? గుడ్. సో చూడండి ఇది మొత్తం ఒక లేయర్లో వచ్చేసింది. దీనికి ఒక పేరు పెడదాం, ఫ్లవర్ ఫ్యామిలీ. ఓకేనా, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చా ఈ విధంగా? చేయొచ్చు 100%. కంట్రోల్ టీ, దీని యొక్క రిజిస్ట్రేషన్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ పాయింట్ ఇక్కడ అసైన్ చేయండి. సో ఈ ఏరియాలో ప్లేస్ చేసి ఫ్లిప్ హారిజాంటల్ అంటే మీకు అది ఫ్లిప్ అయిపోతుంది. ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లిప్ అయిందో ఇది. కానీ ఈ యొక్క ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా ఫ్రంట్లో పెడతాను, సో దట్ అది మీకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది ఇలా. ఓకేనా, వండర్ఫుల్. సో ఈ పర్టికులర్ ఈ 2 ఫ్లవర్స్ అంటే ఈ లెఫ్ట్ ఈ రైట్ ఒక్కసారి మర్జ్ చేద్దామా? మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఈ విధంగా ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే కమాండ్ ద్వారా మళ్ళీ సెంటర్ పాయింట్ ఈ ఫ్లవర్కి ఇచ్చి రైట్ క్లిక్లో ఫ్లిప్ వర్టికల్ అంటున్నాను. చూడండి ఎలా వచ్చేసిందో. ఓకేనా, వండర్ఫుల్, ఎక్సలెంట్. సో దీన్ని మళ్ళీ మర్జ్, అదే అసైన్మెంట్ అండి, ప్రీవియస్ అసైన్మెంట్ ఇది సేమ్, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం సర్కిల్స్ బేసిక్ షేప్స్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాం, అంతకుమించి ఇక్కడ ఏం డిఫరెన్సే లేదు. ఓకేనా, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ, ఓకేనా, ఇది మర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు మంచి కలర్, మీకు బెస్ట్ కలర్ అంటే ఈ ఫ్లవర్లోనే తీసుకోవాలి, బయట తీసుకోవద్దు. ఓకేనా, ఈ ఫ్లవర్లోనే ఒక కలర్ ఇది తీసుకున్నాను. ఓకేనా, సో ఇంకా అది కొంచెం డామినేట్గా అనిపిస్తుంది నాకు, అందువల్ల కొంచెం మారుస్తున్నాను.
ఎనీవే అదే కలర్ ఉంచేద్దాంలేండి. దీన్ని సెలెక్ట్లో ఈ ఏరియా సెలెక్ట్ చేశాను, సర్క్యులర్ కమాండ్ యూజ్ చేసి ఒక కొత్త లేయర్లో దీనికి ఫెదర్ ఇస్తున్నాను. ప్రాబబ్లీ ఒక 100 ఇద్దామా, 100 ఇచ్చి వైట్ ఇద్దాం, ఎందుకంటే డామినేట్ ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ డామినేట్ అవ్వాలి. ఓకేనా. దీన్ని ఇదిగోండి కంట్రోల్ టీ ద్వారా దీన్ని కూడా ఇందాకట్లాగానే ఒక 150 ఇచ్చాను అనుకోండి, కొంచెం ఫోకల్ పాయింట్ ఎక్కువ కనబడుతుంది ఇక్కడ. ఓకేనా, వండర్ఫుల్. సో ఇది చూడండి, ఈ అసైన్మెంట్ చూడడానికి నార్మల్గా చేయాలంటే ఎంత కాంప్లెక్సిటీ. ఒక చిన్న ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కమాండ్తో ఎంత వండర్ఫుల్ డిజైన్ చేసాం మనం. ఓకేనా. సో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో మనకి డూప్లికేట్ చేసేటప్పుడు స్కేల్ ఒక ప్రాపర్టీని డూప్లికేట్ చేయొచ్చు, రొటేట్ ప్రాపర్టీని చేయొచ్చు, స్క్యూ ప్రాపర్టీని చేయొచ్చు, ప్రాపర్టీలో అంటే పర్స్పెక్టివ్ చేయొచ్చు. ప్రతి ప్రాపర్టీని మనం డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అన్నిటినీ కంబైన్ చేసి మళ్ళీ డూప్లికేట్ చేయగలిగితే మనకి మంచి వండర్ఫుల్ ఆసమ్ బ్యాక్గ్రౌండ్స్ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు మనం చాలా బేసిక్గా స్కేల్ ఒకటి, రొటేట్ ఒకటి, ఈ పర్టికులర్ అసైన్మెంట్లో స్కేలు, రొటేటు ఆఫ్టర్ ఆల్ ఒక 3 కమాండ్స్తే మనం యూజ్ చేసింది. అలాంటి ఇంకా మనకి మోర్ దెన్ ఒక 5 to 6 కమాండ్స్ ఇంకా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఫ్యామిలీలో ఉన్నాయి. ఓకేనా. ఆ పర్టికులర్ కమాండ్స్ని మనం మళ్ళీ ఇంకొక లెసన్ పార్ట్ 4 కింద కానీ లేదంటే ఫ్యూచర్లో ఏదన్నా ఒక అసైన్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా అన్ని కమాండ్స్ మనం డూప్లికేట్తో చేద్దాము. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య.